హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్ తెలుగు టీటీటీ ఛానల్. సో ఈరోజు మనం ఏవైతే ప్రీవియస్ క్లాస్లో రిలేషనల్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసామో, సో ఆ క్లాస్ సంబంధించిన కొన్ని ఎంసిక్యూస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వాటికి ఎలా ఆన్సర్ చేయాలన్నది ఒకసారి చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, which of the following relational operators checks if a value is greater than another value? సో గ్రేటర్ దెన్ అనదర్ వాల్యూ చెక్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? సో గ్రేటర్ దెన్ అనేది యూజ్ చేస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. సో గ్రేటర్ దెన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి, విచ్ రిలేషనల్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్? సో ఈక్వల్ కోసం మనం డబల్ ఈక్వల్, ఓకేనా, డబల్ ఈక్వల్ టు అనేది మనం యూజ్ చేస్తాం. ఏదైతే సింగిల్ ఈక్వల్ టు అనేది మనం అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం, కాబట్టి ఇక్కడ డబల్ ఈక్వల్ టు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 5 గ్రేటర్ దెన్ 3 ఇన్ పైథాన్? సో 5 గ్రేటర్ దెన్ 3 అనేది 5 అనేది 3 కంటే పెద్దదే కాబట్టి మనకి 5 అనేది 3 కంటే పెద్దదే కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా? అవుట్పుట్ అనేది ట్రూ అనేది వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ 5 గ్రేటర్ దెన్ 3 అనేది మనకి ట్రూ అనే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ వే టు చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు అనదర్ వాల్యూ ఇన్ పైథాన్? సో నాట్ ఈక్వల్ టు కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఎక్స్క్లమేటరీ ఈజ్ ఈక్వల్ టు అనేది మనం నాట్ ఈక్వల్ టు కోసం యూజ్ చేస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎక్స్క్లమేటరీ నాట్ అండ్ ఈక్వల్ టు, ఓకేనా? అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ 10? ఓకే, లెస్ దెన్ ఈక్వల్ టు 10. సో లెస్ దెన్ అనేది సాటిస్ఫై కాకుండా ఈక్వల్ టు అనేది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇది ట్రూ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది, ఓకేనా? సో ట్రూ. నెక్స్ట్, విచ్ రిలేషనల్ ఆపరేటర్ వుడ్ యూ యూజ్ టు చెక్ ఇఫ్ నెంబర్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనదర్ నెంబర్? సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైరెక్ట్ ఉంది కాబట్టి మనం అదే యూజ్ చేస్తాము. సో మనం నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించిన కోడింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేద్దామండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 7 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8? సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8 కాబట్టి ఇది మనకి ఫాల్స్ అండి. సో చూడండి, 7 అనేది 8 కంటే పెద్దది మరియు ఈక్వల్ అని ఇస్తున్నారు. సో కాదు కదా, సో అది చిన్నది కాబట్టి మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ రావడం జరుగుతుంది, ఓకేనా? సో ద కరెక్ట్ ఆన్సర్ అనేది ఫాల్స్. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిలేషనల్ ఆపరేటర్? చూడండి, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ మనకి రిలేషనల్ ఆపరేటరే. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉంది, అది కూడా మనకి రిలేషనల్ ఆపరేటరే. ఏదైతే ఈజ్ ఈక్వల్ టు ఉందో, సో ఇది డబల్ ఈజ్ ఈక్వల్ టు అయితే మనం రిలేషనల్ ఆపరేటర్ కింద కన్సిడర్ చేస్తాం, కానీ ఇది సింగిల్ ఈక్వల్ టు మనం అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం, అసైన్మెంట్ ఆపరేటర్ లాగా. సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు అనేది. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? ప్రింట్ 3.5 డబల్ ఈక్వల్ టు 3.5. సో చూడండి, 3.5 ఈక్వల్ టు 3.5 రైట్, ట్రూ. సో మనకి ట్రూ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్? సో ఏది చూద్దాం ఒకసారి. దే ఆల్వేస్ రిటర్న్ అన్ ఇంటిజర్ వాల్యూ, కాదు. దే ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్, సో ఇది డెఫినేషన్ కాబట్టి ఇది అయ్యి ఉండొచ్చు. దే కెన్ ఓన్లీ బీ యూజ్డ్ విత్ నెంబర్స్, సో కాదండి. సో దే ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో దే ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్ అనేది కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ కంపేరింగ్ ద ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్ ఇన్ ద పైథాన్? సో ప్రింట్ 5 ఈక్వల్స్, సారీ, ట్రూ. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా దీని ఎగ్జాంపుల్ చూసాము. సో ఇది ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్గెట్ ఇట్ టు స్టాప్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ కంపేరింగ్ ద స్ట్రింగ్స్ ఇన్ పైథాన్? ప్రింట్ APPA. ఓకే, స్ట్రింగ్ యాపిల్ ఈక్వల్స్ టు క్యాప్. ఓకే, ఇక్కడ చూడండి, మనం పైథాన్ కేస్ సెన్సిటివ్ అని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, యాపిల్లో క్యాపిటల్ ఏ ఇక్కడ ఉంది, స్మాల్ ఏ ఇక్కడ ఉంది. సో రెండు నాట్ ఈక్వల్ అండి, ఫాల్స్ అనేది అవుట్పుట్ మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కంపేరింగ్ క్యాపిటల్ X విత్ స్మాల్ x ఇన్ ద పైథాన్? ప్రింట్ X. సో మనం కేస్ సెన్సిటివ్ కాబట్టి మనకి సేమ్ మళ్ళీ ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా?
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ రిజల్ట్ ఇన్ ఏ సింటెక్స్ ఎర్రర్ ఇన్ పైథాన్. సో చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టే ఏవైతే రెండు రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయో వాటి మధ్య మనకి స్పేస్ అనేది ఉండకూడదు కాబట్టి ఏ డబల్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు మధ్యలో మనకి స్పేస్ అనేది ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ సింటెక్స్ కాదు. సో ఇది మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది స్పేస్ ఉండడం వల్ల. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ప్రింట్ హెలో నాట్ ఈక్వల్ టు హెలో. చూడండి, ఇక్కడ నాట్ ఈక్వల్ టు యూజ్ చేశారు కాబట్టి అది కరెక్టే. హెలో అనేది నాట్ ఈక్వల్ కాబట్టి అది ట్రూ కాబట్టి మనకి ట్రూ అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ రిలేషనల్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ వన్ వాల్యూ ఇస్ లెస్ దెన్ అనదర్ వాల్యూ. సో లెస్ దెన్ సింపుల్, లెస్ దెన్ ఓన్లీ, రైట్? సో కాబట్టి మనకి లెస్ దెన్ అనేది యూజ్ అవుతుంది. ఈ లెస్ దెన్ అనే సింబల్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ప్రింట్ 8.2. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8.2. సో ఇక్కడ గ్రేటర్ దెన్ మనకి యూజ్ అవ్వకుండా ఈక్వల్ టు అనేది యూజ్ అయింది కాబట్టి మనకి ప్రింట్లో ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో కరెక్ట్. సో 5 నాట్ ఈక్వల్స్ టు 5 రిటర్న్స్ ట్రూ. సో 5 నాట్ ఈక్వల్స్ టు 5 అనేది మనకి ఫాల్స్ అనేది ఇస్తుంది. నాట్ ఈక్వల్ టు అనేది మనకి ఫాల్స్ అనేది ఇస్తుంది కాబట్టి ఇది కాదు. 7 లెస్ దెన్ 3 రిటర్న్స్ ట్రూ. సో 7 కంటే 3 చిన్నది అనే ఇది కూడా మనకి ఫాల్స్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ ఇదేంటి, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది ట్రూ ఇస్తుంది. సో మనం క్వశ్చన్లో ఏమైనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో 6 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 6 రిటర్న్స్ ట్రూ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ప్రింట్. ఇక్కడ చూడండి, పైథాన్లో క్యాపిటల్ పి స్టార్టింగ్, ఇక్కడ స్మాల్ పి. ఓకేనా? సో మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది అవుట్పుట్లో. Which relational operator checks if a value is greater than or equal to another value? So greater than or equal to మనకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి సో ద సెకండ్ ఆప్షన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవ్వండి ఈరోజు MCQs. సో ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.